నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అమావాస్య వచ్చేస్తోంది. ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య చైత్ర అమావాస్య. అయితే ఈ చైత్ర అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటి? అలాగే తిథిలో కొంత అంటే మంగళవారం పొద్దున్న సుమారు 11:40 అలా మొదలవుతోంది. బుధవారం సుమారు 10 o'clock వరకు ఉంది. సో ఎప్పుడు వినియోగించుకోవాలి ఈ తిథిని అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఏం చేయొచ్చు ఈ అమావాస్యకి? మనము అమావాస్య అంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుడు ఎప్పుడు ఎక్కువసేపు ఉంటాడు, రాత్రిపూట ఎప్పుడు ఉంటాడు అనేది చూసుకొని ఏ మేనిఫెస్టేషన్ అయినా ఏ రెమెడీ అయినా కూడా చంద్రుడు ఉండేటప్పుడే చేసుకోవాలి. అయితే ఏంటి, చంద్రుడు ఎప్పుడు ఉన్నాడు మనకి? మంగళవారం నాడు ఉన్నాడు. మంగళవారం నాడు అమావాస్య తిథి అంటే అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం. మన ప్రకృతిలో ఉన్న కళలన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి అమావాస్య నాడు. అలాగే పౌర్ణమి రోజేమో అమ్మవారు ప్రకృతి అంతా కళ నింపుతారు. కాబట్టి అమావాస్య రోజు దేవీ దేవతలు చాలా పవర్ఫుల్ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలా ఇంకా నిజంగా చెప్పాలి అంటే చైత్ర అమావాస్య అని భూత్రి అమావాస్య అని అంటారు. అంటే మన పితృదేవతలు ఏదైనా బాధపడుతూ ఉంటే కనుక, లేకపోతే జాతకంలో మిమ్మల్ని చూసి ఎవరైనా పితృదోషాలు ఉన్నాయండి అని చెప్పిన ఎవరైనా 29వ తారీఖు గాని పుట్టి ఉంటే, ఏ నెల అయినా కూడా 29 కానీ 26వ తారీఖు కానీ, అలాగే 4 సిరీస్ తీసుకోండి మీరు, 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, అలాగే 7 సిరీస్ 31వ తారీఖు కూడా, అలాగే 7 సిరీస్ కూడా 7, అలాగే 16, 25 ఈ సిరీస్ వాళ్ళు ఎవరైనా ఏ మంత్ అయినా తీసుకోండి, ఏ నెల అయినా కూడా ఆ తారీఖుల్లో గనక పుడితే తప్పకుండా ఈ దోష నివారణ అనేది మనం చేసుకోవాలి. మీరు గమనించుకున్నట్టయితే కనుక ఈ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలోనే ఉంటూ సఖ్యత లేక, ఐక్యత లేక ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ఇంత మంచి చేస్తున్నాం కదా, అసలు మనకి ఎందుకు మంచి జరగదు అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇలా ఈ సిరీస్ లో పుట్టారు అంటే ఎక్కడో ఒక్కడ పూర్వజన్మ పాపం కానివ్వండి, లేకపోతే పితృదోషాలు కానివ్వండి మనని వెంటాడుతున్నాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తాం, మనము ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోవాలి. సరే, మీకు ఏం పితృదోషం కూడా లేదు అనేది, మీకు ఉందా లేదా అనేది కూడా మీకు తెలీదు. కొంతమందికి ఏ తారీఖును పుట్టామో తెలీదు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామో కూడా తెలియదు అనమాట కొంతమందికి. అలా చాలా చేస్తున్నామండి, మాకేమి రిజల్ట్ రాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రెమెడీ చేయొచ్చు అనమాట. ఏం చేస్తారంటే 2 చిన్న కాయిన్స్ తెచ్చుకోండి, ఏవి వెండివి చిన్నవి తెచ్చుకోండి. ప్రింట్ ఉన్నవి అన్నా పర్వాలేదు, ప్రింట్ లేనివైనా పర్వాలేదు. వినాయకుడు ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది, చిన్న చిన్న కాయిన్స్ మీద 2 తీసుకొచ్చుకోండి. ఆ 2 కాయిన్స్ ఏ లోహం దక్క? వెండివి. సిల్వర్ కాయిన్స్ వెండివి తీసుకొచ్చుకోండి. ఆ 2 కూడా బయట నైట్ 11:30, 12కి తులసి చెట్టు దగ్గర ఒక బౌల్లో వేసి, విడివిడిగా వేసి, మూన్ అంటే చంద్రుడిని చూస్తూ దండం పెట్టుకోండి. కనపడడుగా చంద్రుడు, కనపడడు గాని మన మనసులో ఉంటాడు. అంతే, మనకు కనపడ. చంద్రుడిని చూస్తూ అన్నానంటే 2 చేతులు వచ్చేసాయి చూడు. అసలు అట్లా అంటే ఏంటంటే మన మనసే అన్నమాట. ఇంకా కాబట్టి తప్పకుండా ఇలా మీరు కళ్ళు మూసుకున్నారనుకో, మనం తదేక దృష్టితో గనక ఆ భగవంతుడితో లీనం అయిపోవాలి అని గనక అన్ని వదిలేసి, ఇది సమస్య నాయన అని చెప్పి ఎదురుగుండా స్వామికి చెప్పాలి అని అనిపించగానే మనకి కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మన కళ్ళు మూసుకొని మనం బొట్టు పెట్టుకునే చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడే వచ్చేస్తుంది మనకి. సో అదే చంద్రుడు అనుకోవచ్చు. ఓకే, అలా చక్కగా దండం పెట్టుకొని అమ్మవారికి, లలిత అమ్మవారికి కానివ్వండి, లేకపోతే దత్తాత్రేయ స్వామికి కానివ్వండి, ఈ సమస్యలన్నీ పోవాలి. అలాగే ఈ పితృదోషాలన్నీ కూడా వెళ్ళిపోవాలి. లేదు అసలు మా జాతకంలో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు నాయన,
ఈ దోషాలన్నీ పోయి మాకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని చెప్పి దండం పెట్టుకొని ఆ సిల్వర్ కాయిన్స్ అలానే తులసి చెట్టు దగ్గర వదిలేసేయండి. అంటే మంగళవారం రాత్రి పెట్టేసేయండి. ఎవరైనా చూస్తారు బాక్స్ పెట్టారంటే మీరు దండం పెట్టుకున్నంత సేపు అలా ఉంచేసి తర్వాత మూత పెట్టేసేయచ్చు. ఓకే, మీరు నిద్రపోండి. ఇంకా తెల్లారి చక్కగా స్నానం చేసేసి మీరేం చేస్తారంటే గుడికి వెళ్ళి ఒక సిల్వర్ కాయిన్ ఏమో గుళ్ళో వేయండి. లక్ష్మీదేవి గుడి అయితే చాలా మంచిది, హుండీలో. లేదు వినాయకుడు గుడి అయినా కూడా మంచిది, మీకు హుండీలో వేసేసేయండి. మీకు ఇంకా దత్తాత్రేయ స్వామి గుడి ఎక్కడన్నా ఉంది అనుకుంటే గనక ఆ దత్తాత్రేయ స్వామి గుడికి గాన వెళ్ళొచ్చు, సాయిబాబా టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చు. ఆ కాయిన్ అనేది హుండీలో వేసేసి ఇంకో కాయిన్ ఉంది కదా దండం పెట్టుకొని అక్కడ ఇంటికి వచ్చేసి ఈ కాయిన్ ని బీరువాలో పెట్టుకోండి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మళ్ళీ రెమెడీ చెయ్యాలి అంటే మళ్ళీ చైత్ర అమావాస్య దాకా వెయిట్ చేయాలి, అంటే 1 year వెయిట్ చేయాలి. ఎందుకు అనంటే ఈ మాసానికి పితృదోషాలని నివృత్తి చేయగలే అంత పవర్ ఉంటుంది అనమాట, కాస్మిక్ పవర్. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి అంటాం. మీరు చూసే ఉంటారు మన చైత్ర పౌర్ణిమకి ఎవరన్నా గనక వెన్నెల పారాయణం గనక లలిత అమ్మవారిది చేసుంటే పింక్ కలర్ షేడ్ చేశాను. అవును, పింక్ షేడ్ అనేది కనబడుతుంది. అంటే చూడు మరి లలిత అమ్మవారివి అలాగే రాముల వారివి కూడా గర్భనవరాత్రులు అని కూడా అంటారు, నార్త్ లో చేస్తారు. అవును, ఎంత ఆ రోజే పింక్ ఎందుకు ఉండాలి, అవునా కదా? ఎప్పుడు చైత్రమాస అమావాస్యకి ఎందుకు అనంటే అది ప్రకృతి ధర్మం అన్నమాట, ప్రకృతి ఇచ్చిన వరం మనకి. ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనం చెప్పిన చెక్ రెమెడీ కూడా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా మంచిది. చెక్ రెమెడీ ఎపిసోడ్ కూడా ఉంటుంది శ్రవంతి గారి వీడియోస్ లో, ఒక్కసారి చూడండి. రైట్ అక్క, మరి మాకు పీరియడ్స్ ఉంటాయి ఆ టైంలో అనుకునే వాళ్ళు, పీసీఓడి ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావు. ఒకవేళ ఆల్రెడీ అదే టైంలో పీరియడ్స్ వస్తాయి అనుకునే వాళ్ళు ఎట్లా, వాళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్? ఖచ్చితంగా దండం పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కనుక అలా వస్తే దూరం కూర్చోడానికి ప్రయత్నం చేయండి ఒక్క నెలైనా కూడా. లేదు అసలు మా ఇంట్లో అలా ఒప్పుకోరండి అని అనుకుంటే గనక చేయగలిగింది 1 year వెయిట్ చేయడమే. ఎందుకంటే దానికి ఒక రెమెడీ ఆల్టర్నేటివ్ అనేది ఏమీ లేదు. భగవంతుడు పితృదోషాలకి సంబంధించింది కాబట్టి అదే ఇంకోటి అని అంటే గనక మీరు తెచ్చి పెట్టుకోండి, మళ్ళీ శుక్రవారం చేసుకోండి, లేకపోతే ఎప్పుడైనా కానీ పర్వాలేదు అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఇది అమావాస్య తిథి, అది కూడా చైత్ర మాసంలో వచ్చే తిథి కాబట్టి దానికి మనం ఇంకో ఆల్టర్నేటివ్ ఏమి చెప్పలేము. అలా ఇంట్లో వాళ్ళు కూడా సహకరించి ఆడవాళ్ళకి వాళ్ళు దూరంగా కూర్చుంటే గనక మీరు ఆ రోజు పూజ చేసుకొని అంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట. కొన్నిటికి మార్పు ఉండదు, కొన్నిటికి రెమెడీ ఉండదు అంటాను చూసావా, ఈ రెమెడీ కూడా రెమెడీ లేదంట. రెమెడీకే రెమెడీ లేదు. అదే సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఏమొద్దు, ఏటి సూతకంలో ఉన్నప్పుడు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం పితృకార్యాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి నెల వాళ్ళ ఆశీస్సులు లభిస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ చైత్ర మాసానికి తప్పకుండా చేసుకోవచ్చు. కానీ ఈ ఎవరైతే ఏటి సూతకం ఉందో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి పితృదేవతలకి దండం పెట్టుకొని, ఏవైనా మా పట్ల ఎవరైనా కూడా అసలు దండం పెట్టుకొని మేమేమైనా దోషాలు చేసుంటే గనక మమ్మల్ని క్షమించండి, మా పిల్లలు ఇప్పుడు చాలా మంది పితృదోషాలు ఉంటే పిల్లలు కూడా పుట్టని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి దోషాలన్నీ కూడా పోవాలి మా ఇంట్లో, మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఉంటాము అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి. వాళ్ళకి మాట ఇవ్వండి, రేపు వచ్చే దీపావళికి కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపం వెలిగిస్తాం ఇంట్లో అని చెప్పి మీరు చూడండి. ఒక్కసారి ఈ అమావాస్యకి వచ్చి దండం పెట్టుకొని ఇప్పుడు ఆకాశ దీపం వెలిగిస్తామండి అని చెప్పి మా జీవితాల్లో వెలుగు నింపండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పి మీరు ఒక్క ప్రాబ్లం గురించి చెప్పండి, ఎంత చక్కగా సాల్వ్ అయిపోతుందో ఆ సమస్య. మీరు చక్కగా ఆకాశ దీపం కూడా ప్రతి ఆ నెలంతా వెలిగించుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్, అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఈ చైత్ర అమావాస్యను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని మరి నెక్స్ట్ రోజు నుంచే వైశాఖ మాసం మొదలవుతోంది కాబట్టి వెల్కమ్ చేయాలి. వైశాఖ మాసం కూడా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి మాసం, చక్కటి తిథులు ఉన్నాయి ఆ మాసంలో వినియోగించుకోవాల్సినవి, వాటిని వెల్కమ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకొక డౌట్ నా మనసులో మెదిలింది, వెండి కాయిన్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉంటే ఏంటి? ఎందుకనంటే వెండి కూడా బాగా పెరిగింది, చిన్న చిన్నవి ఏమన్నా దొరికినా దొరకకపోతే గనక మీరు ఏం చేస్తారు అనంటే
2 2 రూపీస్ కాయిన్స్ పెట్టండి. ఉమ్. పెట్టిన తర్వాత షాప్ అతను ముద్ద వెండి, ఆ కాయిన్స్ మీద ఆ వెండి ముద్దలు పెట్టేసేసి మీరు వేయండి. చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెమెడీ చేసి అప్పుడు వెండి కాయిన్స్ తీసుకొస్తాము మా స్తోమతకి తగినట్టుగా అని చెప్పండి. తప్పకుండా మీకు వృద్ధి అనేది ఉంటుంది. బ్యూటిఫుల్. అట్లా చేసుకోవచ్చు ఇంకొక ఆల్టర్నేటివ్. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.